దైవజనులు ఆహ్వానించుకుందాం. దైవజనులు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ప్రశస్త నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ రాత్రి ప్రేమతో ఇటు రీతిగా మీ అందరితో కలిసి ఈ జీవము కలిగిన దేవుని మందిరములో ఆత్మీయ స్వార్థ పండుగలలో నేను కూడా నిలిచిండుట ప్రభు నాకు ఇచ్చిన భాగ్యముగా, యోగ్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఇదే స్థలములో క్రిస్మస్ అప్పుడు సండే స్కూల్ పిల్లలతో కలిసి మేము కూడా ఇక్కడున్న శివాన్ అంటే కానివ్వండి, లేదా రవి అంటే కానివ్వండి, వీరందరితో కలిసి మేము ఈ స్థలములో పరిచర్య చేయటానికి కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు కృప చూపించాడు. అదే స్థలములో తిరిగి మరొక మారు ప్రభు యొక్క ఈ శ్రేష్టమైన పరిచర్యలో వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతులు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు దైవజనులు ఉదయ్ పాస్టర్ గారికి, అదే రీతిగా సహోదరులు అనేక దినాలంటం కంటే కూడా సంవత్సరాలుగా మేము ప్రభు సన్నిధిలో ఒక మంచి సహవాసాన్ని నా సహోదరుడు రవి ఏమి, అదే రీతిగా శివ ఏమి, వారి కుటుంబముతో మాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో ప్రభుని స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యముగా వారి తల్లిదండ్రులు అండి, విశ్వేశ్వరరావు గారు కానివ్వండి, నాగేంద్రమ్మ గారు కానివ్వండి, వారు ప్రభు ప్రేమను చక్కగా ఎరిగిన వారు. ఎందుకంటున్నానంటే మీరు ఎవరు ఎరగలేదని కాదు, కానీ వారితో మాకున్న సహవాసం అలాంటిది. మొదటిగా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఆంటీయే చక్కగా వండేవారు. ఎంతమందికి వండేవారంటే సుమారు 200 మందికి వండేవారు. 200 మందికి వారి ఇంట్లోనే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. నెలకు ఒకసారి లేదా 2 సార్లు యవనస్తులందరూ కలిసి వారి దగ్గర ఉన్న ధనమును కొద్దిగా సమకూర్చుకొని ఉన్నదాంతోనే లేని వారికి భోజనాన్ని పెట్టడానికి నెలకి 1-2 సార్లు మేము సిద్ధపడినప్పుడు ఆ కాలంలో మమ్మల్ని బహుగా ప్రోత్సహించిన వారు ఆంటీ. చక్కగా 2 సార్లు వారు నెలకి వండితే మేమందరం వాటన్నిటిని ప్యాక్ చేసి ఆయా స్థలాల్లో పంచడానికి ప్రభు కృప చూపించేవాడు. కనుక అటువంటి ప్రియుల మధ్య ప్రభు ఇటు రీతిగా నన్ను నిలిపినందుకు, వారు ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు, సేవకులకు, కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మంచిది. ఏ యోగ్యత లేని నన్ను ఈ రాత్రి ప్రభువారు నన్ను నిలిపి నడిపించారు. ఇక్కడ అనేక మంది పెద్దలున్నారు, అనుభవజ్ఞులున్నారు, వాక్యము విరివిగా బాగుగా తెలిసిన దైవజనులు ఉన్నప్పటికీ కూడా ఈ అల్పుడునైన నన్ను ప్రభు ప్రేమించి ఆయన నాకు అనుగ్రహించిన ఇటు గొప్ప కృపను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాన్సన్ అయ్య గారి గురించి జ్ఞాపకం చేయాలంటే అండి, వారు ప్రభు కొరకు ప్రయాసపడినవారు. ఎలాంటి ప్రయాస అంటే నిర్విరామంగా తిరిగినవారు. వారితో కలిసి మేము కూడా ఇక్కడున్న అమరావతి వైపు మనం తాడికొండ ప్రాంతానికి వారితో కలిసి పలుమార్లు ఈ ఆల్ నైట్ ప్రేయర్స్ కానివ్వండి, స్తుతి కోడికలు కానివ్వండి, వాటికి వెళ్ళటానికి ప్రభు కృపద ఇచ్చేసాడు. నీతిమంతులు మన మధ్య వారు లేనప్పటికీ కూడా వారు విడిచి వెళ్ళిన సంఘములో ఇటు రీతిగా పరిచర్య చేయటానికి రాత్రి ప్రభు నాకు సహాయమును అందించినందుకు, అటు పరిచర్యలో నన్ను చేర్చుకొని ఆహ్వానించినందుకు మరొక మారు వీరందరికీ వందనాలు తెలియజేస్తూ క్లుప్తంగా కొద్ది నిమిషాలు నేను మీకు ప్రభు మాటలను జ్ఞాపకం చేస్తాను. దయతో పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 9వ మాటను మనము చదువుదాం.
నా ప్రియులారా నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వముతో నిన్ను పోల్చెదను. మరొకసారి చదవండి. నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వముతో. ఆఖరిగా మరొక్కసారి మనందరము కూడా ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోవటానికి ఆఖరిగా మరొక్కసారి దీన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను. చూడండి, హల్లెలూయా చెప్దామా బిగ్గరగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడును గాక. ఆయన సన్నిధి మనకి తోడై ఉంచి ఆయన మాట్లాడుచుండగానే మన మనోనేత్రములు తెరవబడులాగున మనము ప్రభుకి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. వాక్య భాగములో ప్రభువారు సంఘమును ఆయా వస్తువులతో, ఆయా వ్యక్తులతో, ఆయా జీవులతో ఆయన పోలుస్తూ వచ్చాడు. మీరు గనుక జ్ఞాపకం చేసుకుంటే ఒక్కో స్థలములో ప్రభువారు సంఘమును ఆ గొర్రెపిల్లతో పోల్చిన వానిగా మనము చూస్తాం. తరువాత దుప్పెతో ఆయన పోల్చిన వానిగా మనము చూస్తాం. తరువాత ఆయా సందర్భాల్లో పావురమునకు ఆయన సాదృశ్యముగా జ్ఞాపకం చేసినట్లుగా మనము చూస్తాం. ప్రభువారు ఉపమానములలోనే ఆయన చీమలను జ్ఞాపకము చేస్తూ వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానమును సంపాదించుకొనమని ఆ కీర్తనకారుల వలన, సొలొమోను భక్తుని వలన ఆయన జ్ఞాపకము చేయటం మనము గమనిస్తాం. ఆయా సందర్భాలలో ప్రభువారు ఒక్కొక్క దానిని ఒక్కొక్క రీతిగా ఆయన జ్ఞాపకము చేసిన వానుగా మనము గ్రహించాలి. ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క జీవిని, వాటిలో ఉన్న ప్రత్యేకతను ప్రభువారు గుర్తించి గమనించి ఆ జీవులలో ఉన్న ప్రత్యేకత ప్రతి విశ్వాసులకి కలిగి ఉండాలి అనే మాటను ఆయన జ్ఞాపకం చేయటం మనము గ్రహించాలి. అయితే ఈ రాత్రి ఈ ఫరో యొక్క రథాశ్వములను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఫరో యొక్క రథ అశ్వాల మీద మన మనస్సు, మన గురి మనము నిలిపినప్పుడు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనము గ్రహించే వారిగా ఉండాలి. ఈ ఫరో యొక్క రథ అశ్వము అంటే ఏంటి చెప్పండి? గుర్రాలు. వెరీ గుడ్. మీకు తెలియదు, అందుకనే తెలియనిదేమీ చెప్పట్లేదు, జ్ఞాపకం చేస్తానని చెప్పాను. కొత్త విషయాలు ఏం కాదు, కానీ మీరు గుర్తెరిగిన అనేక విషయాలని ఈ రాత్రి మరొక మారు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో యొక్క రథ అశ్వాలు. ఈ అశ్వము ఎలాంటిది అని ప్రభు చూస్తున్నాడు అంటే, ఫరో యొక్క రథ అశ్వం. ఫరో యొక్క ఎవరో ఈ ఫరో అని గనక జ్ఞాపకము చేసుకుంటే, రాజు యొక్క గుర్రములో. ఏ గుర్రాలంటే ఇవి చెప్పాలి? ఎవరు గుర్రాలు ఇవి? రాజుగారి గుర్రాలు. అడవిలో తిరిగేవో, విడవబెట్టబడినవో, లేదా సరైన ఆ ట్రైనింగ్ లేనివో కాదు ఇవి. వెల్ ట్రైన్డ్, వెల్ ఆర్గనైజ్డ్ హార్సెస్ ఇవన్నీ కూడా. ఏం గుర్రాలు ఇవి? వాటికి అన్నీ చక్కగా ఏమండి ట్రైనింగ్ ఇచ్చినవి. ఎలా యుద్ధములో నడుచుకోవాలో, ఎలాగా ఈ యుద్ధ క్రమాన్ని జరిగించాలో వాటన్నిటికీ కూడా చక్కని విద్య, ట్రైనింగ్ వాటికి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీటితో ప్రభువారు సంఘాన్ని పోలుస్తున్నాడు. ఏ గుర్రాలంటివి? రాజుగారి గుర్రాలు. ఒక విశ్వాసి ఈ లోకములో ప్రభు ఎలా జీవించాలని ఆయన కోరుతున్నాడో, ఎలా ఒక విశ్వాసి ఈ లోకములో ప్రభు కొరకు నిలిచి ఉండాలి అని వారు ఆశిస్తున్నారో అని గనక చూస్తే, రథ అశ్వాలు, ఆయన కొరకైన రథ అశ్వాలుగా, ఫరో యొక్క రథ అశ్వాలుగా సంఘము జీవించాలని, విశ్వాసి జీవించాలని ఆయన కోరుతున్న వానిగా ఉన్నాడు. ఏమండి, ఈ దినాలలో ఒక బండి కొనాలనుకోండి, మనం ఏం చేస్తాం? పిల్లలు, యవనస్తులు ఒక బండి కొనాలనుకో, ఇక వారి ఇంట్లో వాళ్ళందరినీ దుంప దించుతారు. అవునంటారా కాదంటారా? ఇక వాడు పట్టుకున్న మోడలే కొనాలంటాడు. అమ్మాయికి నచ్చిన స్కూటీ కలరే కావాలనిద్ది. ఇంకా అది తప్ప ఇంకోటి వద్దంటే వద్దు అమ్మా, అది కొంచెం డబ్బులు ఎక్కువ, ఎందుకు మనకి, దాంతో మనం కట్టలేము కదా,
మన స్థితి ఏంటి, మన స్తోమత ఏంటి అని మాట్లాడారు అనుకో, వాడేమంటాడు, నాకు ఎట్టి పరిస్థితిలో అదే కావాలి, అది తప్ప ఇంకొకటి నేను వాడను. ఈ రథాశ్వాలకు ఒక విలువ ఉంది. ఎంత విలువ అంటే, ఈ సొలొమోను భక్తుడు ఈ అశ్వాలనంట ఇంపోర్ట్ చేసుకునేవాడంట. యవనస్తులైన పిల్లలు, ఏమండి, నా బాల్యములో నేను కూడా ఈ రేసింగ్ అంటే చాలా ఇష్టముగా ఉండేది. బైక్ రేస్ అంటే, కార్ రేస్ అన్నా, చివరికి సైకిల్ రేస్ అన్నా కానీ ఇష్టంగా ఉండేదన్నమాట. అట్లాగా ఒళ్ళంతా ఎన్నిసార్లు దెబ్బలు తగిలినాయో, ఆ దెబ్బలన్నిటి నుండి ప్రభు విడిపించి మరలా మీ ఎదుట సజీవుడిగా నా ప్రభు ఎలాగ నిలిపాడో ఈ దినము మీరు చూస్తున్నారు. అలాగ భలే రేసులు అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఏదైనా ఒక కారు, మంచి కారు, ఇంపోర్టెడ్ కారు కనిపించింది అనుకో, ముందు దాని దగ్గరికి వెళ్ళి దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలా. ఈ కారు ఎంత స్పీడ్ వెళ్ళిద్ది, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ కారు ఎంత మైలేజ్ ఇచ్చిద్ది, దీనికి ఎంత ఖరీదు ఉండటానికి గల కారణం ఏంటి, దీని హార్స్ పవర్ ఎంత, ఇది ఎంత పికప్ ఉంటుంది, ఇది ఎంత వేగంగా పరిగెట్టగలుగుతుంది, అన్నీ తెలుసుకోవాలి ముందు. అదే రీతిగా ఒక ఇంపోర్టెడ్ 2-వీలర్ బైక్ కనిపించింది అనుకో, ముందు దాని దగ్గరికి వెళ్ళి టకటక 4 ఫోటోలు తీసుకోవాలి. అప్పుడు కానీ ఏం దొరకదు, మనసుకు ప్రశాంతత దొరకదు, నెమ్మది దొరకదు. ముందెళ్ళి ఆ బండిని అంతటిని చూసి పట్టుకొని, అబ్బా ఇంత మంచి బండ, అందుకే ఇంత బాగుందేమో, ఇంత మంచి ఖరీదు దీనికి ఇవ్వటానికి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయేమో, ఇన్ని మోడల్స్ ఉన్నాయేమో అని అనుకోవాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనికి రండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 16-17 మాటలను మనము జ్ఞాపకం చేద్దాం. దయతో చదివి సహకరించండి. ఏమండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 16-17 మాటలు. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామక ధర ఇచ్చి గుంపులుగా కొని తెచ్చిరి. ఇంకా కొంచెం కింద చదవండి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన. ఇప్పుడు ఎంత ఖరీదు సొలొమోను ఈ ఐగుప్తు యొక్క గుర్రాలకు పెడుతున్నాడో మీరు గమనించాలి. ఈ ఐగుప్తు ఎవరున్నారు, ఎవరి ఆధీనములో ఉంది అంటే ఫరో యొక్క ఆధీనములో ఉంది. ప్రభువారు సంఘమును దేంతో పోలుస్తున్నాడు అంటే ఫరో యొక్క గుర్రములతో పోలుస్తున్నాడు. సొలొమోను భక్తుడు కూడా ఫరో యొక్క స్థలములో నుండి ఆ గుర్రాలను ఎంతో విలువైనదిగా కొనుక్కుంటున్నాడు. చూడండి ఎలాంటి విలువతో కొన్నాడో, చదవండి దయతో. 600 తులముల వెండియు, గుర్రం ఒక్కింటికి 150 తులముల వెండియు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారి గుర్రాలకు ఒక విలువ ఉంది. ఏముంది చెప్పండి, చెప్పాలా? ఇప్పుడు సంఘాన్ని ప్రభువారు ఫరో యొక్క గుర్రాలతో పోల్చడానికి గల కారణం ఏంటి అంటే, సంఘము విలువలేనిది కాదు, సంఘము విలువైనది. ఏంటి ఆ విలువ? ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి ఆయన సంఘమును సంపాదించిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా, చెప్తామా హల్లెలూయా. ఆయన సంఘమును విలువతో కొన్నాడు. సొలొమోను భక్తుడు ఇవి ప్రశస్తమైనవని గుర్తించాడు కనుక దానికంటే ఎంతో ఖరీదు హెచ్చించి వాటిని ఏం చేసేవాడో ఆ ఐగుప్తులో నుండి ఇంపోర్ట్ చేసుకునేవాడు. నాకు ఆ గుర్రమే కావాలి. ఎందుకని? వాటిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ గుర్రం అయితేనే నేను వాడతాను. సొలొమోను భక్తుడు ఒక తీర్మానం. ఎందుకని? వాటిలో ఒక ప్రశస్తత ఉంది. ఈ రాత్రి ఈ ఫరో యొక్క గుర్రములలో ఉన్న కొన్ని లక్షణాలను నేను మీ ఎదుటించినప్పుడు, ఈ లక్షణాలు, ఈ అనుభవాలు, ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేదో మనము గమనించాలి.
ఒకవేళ ఈ అనుభవాలకు మనము తగిన రీతిగా గనక జీవించగలిగితే ప్రభువు మనల్ని పోల్చిన దానికి మనము సరితూగిన వారిగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా మొదటి మాటను మనము చదువుదాం. నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 23వ మాట నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను ఏమండి వారికి ఏమైనా మైక్ ఇస్తారా? చిన్న మైక్ ఏమైనా ఉందా వారి దగ్గరికి? చదవండి. మా చదివేవారు ఎవరైనా మైక్లో చదవటానికి ఇష్టపడండి. అందరికీ వినపడుతుంది. కొంతమంది బైబిల్స్ చూడలేని వారు ఉన్నారు కనుక వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. హల్లెలూయా చదవండి దయతో. ఐగుప్తీయులను చేస్తున్నాడని చెప్పుకొనిరి. చాలండి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మొదటి అనుభవము ఫరో యొక్క గుర్రములలో మనం గమనించేది ఏంటి అంటే నమ్మకమైనవంట. చెప్పండి ఏంటిది వాటిలో ఉండేవి? నమ్మకమైనవి. ఇంకొకసారి మీరు చెప్పాలా ఏంటిది ఇవి? నమ్మకమైనవి. జాగ్రత్తగా గమనించండి. సొలొమోను భక్తుడు ఇదిగో వాటిని ఒక విలువతో కొన్నాడు. వాటి కొరకు కొంత ధనాన్ని వెచ్చించిన వానిగా ఉన్నాడు. సంఘాన్ని ప్రభువారు ఒక విలువతో కొన్నాడు. ఆయన ప్రాణమంతటిని సంఘము కొరకు హెచ్చించిన వానిగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే సొలొమోను ఈ ఫరో యొక్క గుర్రములలో గమనించింది ఏంటి అంటే ఇదిగో ఇవి యజమానునికి ఎలాంటివంట? నమ్మకమైనవి. చెప్పండి ఏంటిదంటే ఈ గుర్రాలు? ఫరో యొక్క గుర్రాలలో ఉన్న మొదటి అనుభవం ఏంటి? నమ్మకమైనవి. రెండవది, యేసు ప్రభువారు ఈ సంఘమును అంతగా ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే నీవు నమ్మకమైన వానిగా జీవించాలని, నీవు నమ్మకమైన వానిగా ఈ లోకములో వర్ధిల్లాలని, ఈ లోకములో నీవు నమ్మకమును ఎక్కడ కూడా కోల్పోకుండా నిలిచి ఉండాలని. జాగ్రత్త గమనించండి. ఏమండి నా బాల్యములో మా నాన్నగారు కూడా ఒకానొక సమయంలో చెన్నైకి తీసుకువెళ్ళారు. చెన్నైకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెన్నైలో బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్తే అక్కడ గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు ఉన్నప్పుడు మా నాన్నగారు అన్నారు, రే గుర్రం ఎక్కురా, వాడు తీసుకెళ్ళి ఒక 2 రౌండ్లు వేయించుకొస్తాడు, బాగుండిద్ది ఎక్కు అంటే నేను అన్నాను, నేను 10 నిమిషాల్లో దిగేనండి, మరి నేను చాలాసేపు గుర్రం మీదే కూర్చొని ఉంటాను, 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక రౌండ్ అట్లాగా వెళ్ళొసేస్తే నేను ఒప్పుకోనండి, నాకు ఎక్కువసేపు ఆ గుర్రాన్ని నడిపేటట్టయితేనే నేను ఎక్కుతాను అన్నాను. పాస్టర్ గారు అన్నారు, అంటే మా నాన్నగారు అన్నారు, సరేరా ఎక్కువ అని చెప్పి అబ్బాయిని పిలిచి, అబ్బాయి ఎంతసేపు ఏంటి అంటే అతను అన్నాడు, ఏమండి 50 రూపాయలు ఇచ్చారనుకో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెడతానండి, ఒక 50 రూపాయలు ఇవ్వండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ సముద్రంలోనే అటు ఇటు తిప్పేసి తెచ్చేస్తాను. ఆ తర్వాత నేను అన్నాను, అదిగో మరి చెప్పాం కదా మన బేరం ఏంటి, 5-10 నిమిషాలు అయితే నేను దాని మీద కూర్చోను. పాస్టర్ గారు మా నాన్నగారు అన్నారు, సరేలేరా ముందు అసలు ఎక్కి కూర్చో, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అంటే, ఇక మా నాన్నగారు ఆ గుర్రం నడిపేవాడితో ఒక మాట మాట్లాడారు. ఏంటి ఆ మాట అంటే, నాయనా ముందు అసలు 5 నిమిషాలు 10 నిమిషాలు వాడిని ఆ గుర్రం మీద తిప్పు అంటే, వాడు చక్కగా ఆ 5-10 నిమిషాలు అంత తిప్పారు. ఇంక టైం అయిపోయిందండి అని చెప్పి
మా నాన్నగారితో ఆ గుర్రం వాడున్నప్పుడు మా నాన్నగారు అన్నారు, ఇప్పుడు ఏం చేస్తావంటే దాన్ని పొడుస్తారు కదా, ఆ గుర్రాన్ని పొడుస్తారు కదా, ఇప్పుడు ఒక్కసారి దాన్ని పొడు అన్నాడు. వాళ్ళు పొడువు అనగానే ఇంక మా నాన్నగారు చెప్పినట్టుగా ఆ గుర్రం నడిపేవాడు ఏం చేశాడంటే దాని దగ్గర ఉన్న కర్ర తీసుకొని దాని తోక మీద ఒకసారి పొడిచాడు. ఇక పొడిచిన వెంటనే ఇంకా గుర్రం ఊరుకునిద్ది అంటారా? ఏమండి చెప్పరేంటండి? ఊరికినిద్దా? అది పర్లేదు పొడు, ఇంకొంచెం గట్టిగా పొడు, ఇంకొంచెం గట్టిగా పొడు అంటుందా? యజమాని పొడిచినా కానీ అదేం చేసిద్ది? ఇంకా వేగంగా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఎంత వేగంగా పరిగెడుతుందంటే అది ఇక నేను దాని మీద కూర్చొని కేకలేస్తున్నాను, ఆపండి రా బాబో, ఆపండి, దిగిపోతాను, వద్దురా నాయన అని చెప్పి ఇంకా కేక వేసినోడిని వేసినట్టే ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి, యజమాని పొడిచినప్పటికీ కూడా ఆ గుర్రం, ఇప్పుడు నేను దిగిపోయాను అనుకోండి, ఆ గుర్రం మరలా ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎక్కడికి వచ్చింది? యజమాని దగ్గరికి వచ్చింది. దాని నమ్మకత్వం. కారణం, ఈ యజమానుడు నన్ను విలువ పెట్టి కొన్నాడు కనుక నా యజమాని నన్ను శిక్షించిన, నా యజమానుడు కొద్దిపాటి గాయాన్ని నాకు ఇచ్చినా నేను దాన్ని భరిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుర్రాల్లో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నమ్మకమైనవి. ఇప్పుడు వాక్య భాగంలో కనుక మనం చూస్తే ఈ నిర్గమాకాండములో ఒక చక్కని భాగాన్ని మనం గమనించగలాలి. ఏంటి ఆ చక్కని భాగం అంటే, ఇప్పుడు ఈ ఫరో యొక్క గుర్రాలు ఎక్కడ పరుగులెడుతున్నాయి అని కనుక మీరు చూస్తే అండి, ఆరిన నేల మీద అవి పరుగులెడుతున్నాయి. ఏంటి ఆ ఆరిన నేల? ఎర్ర సముద్రం ఇప్పుడు చీల్చబడింది. ఆ ఎర్ర సముద్రము పాయలైపోయిన తరువాత ఆ ఎర్ర సముద్రములో ఈ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా వారు చేర్చబడవలసిన సమయంలోనికి, ప్రాంతంలోనికి వారు చేర్చబడ్డారు. ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఈ ఫరో ఇంకా ఆ గుర్రముల మీద వీరిని ఏం చేస్తున్నాడంట? తరుముతూ ఉన్నాడు. ఆ తరిమే క్రమములో ఇప్పుడు ఈ గుర్రాలకి ఏం కనిపిస్తున్నాయి? ఇటువైపేమో ఆ జల ప్రవాహము ఒక గోడలాగా నిలిచి ఉన్నట్టు కనిపించినాయి. మరొక వైపేమో ఇదిగో ఆ గోడవలే ఆ జల ప్రవాహము నిలిచి ఉన్నట్టు గమనించారు. ముందేమో అగ్నిస్తంభం ఉంది, ముందేమో మేఘస్తంభం ఉంది. ఈ గుర్రాలు ఎంత నమ్మకమైనవి అని గనక మీరు చూస్తే, ఈ ఆరిన నేల అనుభవము మునుపెప్పుడు అవి చూడలేదు. ఇప్పుడు ఏ మార్గంలో పరిగెడుతున్నాయి? ఏమండి? క్రొత్త మార్గములు అవి పరిగెడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ గుర్రాలు యజమానుడి కొరకు ఎలా ఉన్నాయి అంటే చెప్పాలి, ఎలా ఉన్నాయి? నమ్మకముగా ఉన్నాయి. కొంతమంది పెళ్ళిళ్ళలో కనుక మీరు చూస్తే అండి, గుర్రాలను ఊరేగింపుకు వాడతారు. మీరు గమనించారో లేదో? ఆ ఊరేగింపుకు వారు వాడినప్పుడు వారు చేసే క్రమం ఏంటి అంటే, నీట్గా గుర్రాన్ని పెళ్లి కుమారుడిని ఎక్కించుకొని చక్కగా వాడు చేరవలసిన పెళ్లి మండపాన్ని దగ్గరికి దాకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కుమారుడికి ఆఖరి అవకాశం ఇస్తారనమాట. ఏంటి అంటే, నాయనా పెళ్లి చేసుకుంటావా, పారిపోతావా, నీ ఇష్టం అని చెప్పి ఆ పెళ్లి కొడుకి ఆఖరి అవకాశం ఇస్తారు. ఎందుకంటే నాయనా పెళ్లి చేసుకుంటే ఇంక జీవితంలో పారిపోయే అవకాశం ఉండదు కనుక ఇదే నీకు ఆఖరి గుర్రం నీ చేతిలో ఉంది, ఇక నువ్వు పారిపోవాలనుకుంటే ఎక్కడికైనా పారిపో అని ఆఖరి అవకాశం ఇస్తాడు. అది పెళ్లి కొడుకు అర్థం కాదనమాట. వాడేమనుకుంటాడంటే, ఇంక గుర్రం దిగితే నాకు పెళ్ళే, ఎప్పుడు ఈ గుర్రం దింపేస్తారని అన్నాను వాడు ఎదురు చూస్తాడు. కానీ వాడు గుర్రాన్ని ఎక్కించేది ఎందుకంటే, పెళ్లి చేసుకుంటావు, పారిపోతావు, ఈ రెండే అవకాశం. జాగ్రత్తగా గమనించండి. ఆ ఊరేగింపులో ఆ గుర్రము చుట్టూ వారు చేరి అండ్ వారు ఆ డప్పు వాయిస్తూ ఉన్నారనుకోండి, అక్కడ ఆ చిన్న క్రాకర్స్ బాంబులు కాలుస్తూ ఉన్నారనుకోండి, ఆ బాంబులది ఏదైనా ఒక చిన్న చొరకొచ్చి ఈ గుర్రం మీద పడింది అనుకో, అదేం చేసిద్ది ఏమండి? ఇంకొక్కసారికి పరుగు ప్రారంభించిద్ది.
అది ఎలాంటి పరుగు ప్రారంభించిద్దంటే ఆ గుర్రం మీద ఉన్న వాడిని ముందు కింద పడేసిద్ది. మీరు గమనించారో లేదా? ఇక వాడికి అర్థం కావట్లేదు కదా, మీరు పెళ్లి కొడుక్కి ఈ గుర్రం మళ్ళీ ఇంకోసారి చెప్పిద్ది, నాయనా నీకు మనుషులు ఇచ్చిన అవకాశం తెలియట్లేదు, నేను సహకరిస్తాను, నన్ను తీసుకొని బారిపోరా అన్నా కానీ నువ్వు రావట్లేదు, నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తాను చూడు, నిన్ను కింద పడేస్తాను, అట్లా కింద పడేసిన తర్వాత అన్న నువ్వేం చేయాలా, పారిపోరా నాయన అని చెప్పి అదొక్కసారికి 2 కాళ్ళు ఆకాశం వైపు ఎక్కిద్ది. ఎత్తిన వెంటనే వీడు ఎక్కడ ఉంటాడు, ఇంకా అది ఆకాశం వైపు కాళ్ళు ఎత్తి వీడు భూలోకం మీద పడతాడు. వీడు పడిన తర్వాత మీరు గమనించండి, ఇంకా ఆ గుర్రం నిలవదు. నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన గుర్రాలు ఒకవేళ కలిగే చిన్న బలహీనతల వలన కలిగే చిన్న అపాయములకు అవి భయపడేవిగా ఉంటే, ప్రభు అంటున్నాడు కదా, ఇవి ఫరో యొక్క రథాశ్వములంట. ఎలాంటి అశ్వాలు ఇవి? ఫరో యొక్క రథాశ్వం. దానికి చప్పుడంటే భయం లేదు. ఇంకా ఇక అవి ఏది చూసినప్పటికీ ఇవి యజమానుడి కొరకు నమ్మకముగా ఉండాలని తీర్మానము తీసుకున్నవి గనుక ఇక ఈ లోకము నుండి ఏది కూడా ఆ యజమాని యొక్క నమ్మకత్వాన్ని దూరము చేయలేదు. ఈ రాత్రి ఈ సభలలో నీవు తీర్మానము తీసుకోవాల్సిన మొదటిది అంశం ఏంటి అంటే, ప్రభు కొరకు నమ్మకముగా జీవిస్తానని తీర్మానము తీసుకోవాలి. ఈ ఫరో యొక్క రథ అశ్వములను కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే అండి, వాటి ఎదుట ఒక అగ్నిస్తంభము వలె నిప్పులు కురుస్తూ ఉన్నాయి, మేఘ స్తంభమును అవి గమనిస్తూ ఉన్నాయి, వాటి ఎదుట నీరు ఓటలుగా నిలిచిన్నట్టు గమనించేని, ఎన్నడూ పరిగెత్తని నూతన మార్గములలో ఇవి పరిగెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా యజమానునికి ఎలా ఉన్నాయి అంటే ఇవి నమ్మకముగా ఉన్నాయి. నీ జీవితంలో శ్రమలు రావచ్చు, మునుపెన్నడు నువ్వు నడవని ఒక ఎడారి మార్గములో, అరణ్య మార్గములో, ముళ్ళ త్రోవలలో నీవు నడిపించబడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ నీవు క్రీస్తు కొరకు ఎలా ఉండాలా చెప్పాలి, ఎలా ఉండాలా? నమ్మకముగా ఉండాలి. నీవు నమ్మకముగా ఉన్న దినాన ప్రభువు నిన్ను రథ అశ్వముల వలె ఆయన నిన్ను చేర్చుకునేవానిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనము చదువుకుంటాం, 2వ అధ్యాయం 10వ మాటలో గనక మీరు చూస్తే, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఇదిగో చదవండి దయతో. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కదా, ఓ ఫరో యొక్క రథాశ్వమా, నువ్వు అంతము వరకు ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. చివరి వరకు నువ్వు నమ్మకముగా ఉండాలి. క్రీస్తు కొరకు నీవు గనుక నమ్మకముగా జీవించగలిగితే ప్రభు అంటున్నాడు, ఇక జీవ కిరీటము నీదే, నీ కొరకు జీవ కిరీటమును సిద్ధపరిచాను. ఈ రాత్రి గమనించండి, మా సంఘములో ఒక తల్లి ఉంది. ఆ తల్లి యొక్క స్థితి ఏంటో తెలుసా? ఏమండి, ఇన్స్టెంట్ న్యూడిల్స్ లాగా ఉంటుంది ఆమె ప్రార్థన. ఏంటిదండి అంటే ఎంతసేపు? 2 నిమిషాలు. ఆమెననే లోపు ఆమెకి ఏమవ్వాలా? పరలోక ద్వారాలు తెరవబడాలా, ఒక పెద్ద మూట వచ్చి ఆమె కళ్ళు ఎదుట పడాలా, పడిన వెంటనే వాటన్నిటిని తీసుకెళ్ళి ఏమో సోకుల కోసం, ఏమో ఖర్చుల కోసం, ఏమండి ఏమో కోసం ఆమె చేసిన అప్పు అంతా కూడా ఆ డబ్బు తీసుకెళ్ళి కట్టేసి అప్పు నుండి ప్రార్థన చేస్తూ ఉండగానే డబ్బులు వచ్చేయాలన్నమాట. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆమెననే లోపు ఏమవ్వాలంటే లేచి కూర్చోవాలా. అట్లాంటి తల్లి ఒక ఆమె ఉంది మా దగ్గర, బంగారపు తల్లి. మీలో అట్లాంటి వాళ్ళు ఉన్నారే, ఒకసారి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆమె ప్రార్థన చేసి ఆమెనందనుకో, ఇక ఒకవేళ కార్యం జరగకపోతే జరిగే తర్వాత క్రమం ఏంటో తెలుసా? వెంటనే ఇంకా నా దగ్గరికి వచ్చింది, పరుగు పరుగున వచ్చి, ఏమండి పాస్టర్ గారు, ఇక కేకలు మామూలు కేకలు కాదు. ఇక అన్నం తినే వాళ్ళకి ఇక పడుకున్నా ఎక్కడున్నా కానీ ఆమె వేసే కేకలు ఎట్లా ఉంటాయి అంటే, ఇంకా అవన్నీ వదిలేసి
ఇంకా ముందుకు వచ్చారు. ఏమండి పాస్టర్ గారు ఇంక నేను వెంటనే వెళ్ళి ఏమ్మా ఏం పరిస్థితి చెప్పు అన్నాం అనుకో. ఇప్పుడు ఆమెనిది, పాస్టర్ గారు ప్రభు మమ్మల్ని ఏం చేశాడు, మర్చిపోయాడయ్యా. ప్రభు మమ్మల్ని మర్చిపోయాడయ్యా. ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు. ఏమ్మా ఏం జరిగిందమ్మా? నువ్వన్నా దేవుణ్ణి మర్చిపోతావేమో కానీ ప్రభు నిన్ను మర్చిపోయేవాడు కాదమ్మా. నువ్వు ప్రభువుని మర్చిపోయావు కనుకే ఆయన చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు వాటన్నిటినీ విడిచిపెట్టి లోకములో నీ ఇష్టానుసారము తిరుగుతా ఇదిగో పరిశుద్ధ ఆరాధన క్రమాన్ని కూడా నువ్వేం చేస్తున్నావంటే మర్చిపోతున్నావు అమ్మా. ప్రభు నిన్ను మర్చిపోవట్లేదు కానీ నువ్వే మర్చిపోతున్నావు. ఏం జరిగింది చెప్పమ్మా అంటే, ఇదిగోయా నిన్న రాత్రి నుంచి ప్రార్థన చేస్తున్న ఈ అంశం కోసం. ఇది నా జీవితంలో ఏమవట్లే, ఇప్పుడు జరగలేదు, ఇంకా నేను దీన్ని పొందుకోలేదు కనుక ఇక నాకు భక్తి వద్దండి పాస్టర్ గారు, ఇక నాకు ఈ దేవుడు వద్దే. నమ్మకమును మనము కలిగి ఉండాలి. ఎవరి కొరకు నమ్మకం అంటే క్రీస్తు కొరకు నమ్మకముగా ఉండాలి. ఒకవేళ విశ్వాసతలో చిన్న చిన్న వాటికి ఒక్కొక్కరు ఎలా మారం చేస్తారు. మీ ఇళ్ళందరిలో పిల్లలు ఉన్నారు కనుక, ఏమంటే మీ ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు కనుక ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వాడు పిల్లోడు వచ్చి నువ్వు నాకు లాలీపాప్ కనిపిస్తేనే నువ్వు నాకు మమ్మీవి, నువ్వు నాకు లాలీపాప్ కనిపిస్తేనే నువ్వు డాడీవి, లేదంటే కాదన్నాడు అనుకో, ఏం చేస్తావు? లాలీపాప్ కనిపిస్తావా? నెత్తి మీద ఒకడు బీకి ఏం మాట్లాడుతున్నావురా, లాలీపాప్ కావాలి, లాలీపాప్ లేదు ఏం లేదు, వెళ్ళి పడుకో అని చెప్పి వాడిని ఏం చేస్తారు, తీసుకెళ్ళి కొట్టి మరీ పడుకోబెడతారు. అంతేనా కాదా? ఇప్పుడు వారికి జలుబు ఉంది, దగ్గుంది, ఆయాసం ఉంది అనుకో, డాక్టర్ ఏమంటాడు, ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదురా, వాడకూడదు, స్వీట్ అసలు దగ్గరికి రాని బాకండమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. వాడేం కావాలంటాడు, చాక్లెట్ కావాలంటాడు. నువ్వు ఇవ్వట్లేదు, నాకు ఈ మమ్మీ వద్దు, ఈ డాడీ వద్దు అన్నాడు అనుకో, ఏం చేస్తావు? సర్లే నేనే డాడీ నేనే మమ్మీ, ఇదిగో తీసుకొని ఇస్తావా? లేదు, ఒంగోబెట్టి ఈ మీద 4 కొట్టి తీసుకెళ్ళి వాడు పడుకోబెడతాం. ఒక్కోసారి మనం చేస్తున్న ప్రార్థనకు ప్రభువారు జవాబు ఇవ్వనప్పటికీ కూడా క్రీస్తు కొరకు మనం ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారు ఎప్పటి వరకు ఈ నమ్మకత్వం అంటే అంతము వరకు, మరణము వరకు మనము నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఈ గుర్రాలు, ఫరో యొక్క గుర్రాలు అంతము వరకు నమ్మకముగా ఉన్నవి కనుక సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు ప్రభువారు? ఇప్పుడు ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తున్నాడు. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కొంచెం త్వరగా మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 133వ కీర్తన మొదటి మాట మనము చూద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరం. చాలండి, హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. రెండవది, ఈ గుర్రాలలో మనము గమనించేది ఏంటి అంటే ప్రభు కొరకు ఐక్యత కలిగి జీవిస్తాయి, రాజు కొరకు ఐక్యంగా జీవించేవిగా ఉన్నాయి. సంఘము కూడా ప్రభు అనుగ్రహించిన ఐక్యతను కాపాడుకునే వారిగా ఉండాలి. ఒకసారి నాతో ఇలా ఆలోచన చేయండి. ఒక 4 గుర్రాలు ఉన్నాయి అనుకోండి. ఈ 4 గుర్రాలు కూడా ఒకే మార్గములో ప్రయాణము చేస్తేనే చేర్చబడవలసిన గమ్యానికి ఈ రాజు చేర్చబడతాడు. ఎవరైతే ఆ రథములో ఉన్నారో వారు చేర్చబడతారు. లేదండి, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తానో, నాకు ఇదిగో ఎదురున్న ఆ అరణ్య అనుభవం నాకు నచ్చట్లేదో, శ్రమలు నాకు నచ్చట్లేదో, శోధనలు నాకు నచ్చట్లేదో, లేదంటే మీరు పెడుతున్న ఆ గడ్డి నాకు నచ్చట్లేదండి, నాకు మంచి ఆహారము దొరికింది, నేను ఇదిగో కుడివైపు వెళ్తాను అని చెప్పి ఒక గుర్రం కుడివైపు తిరిగింది అనుకో, ఇప్పుడు ఆ రథం ఏమైద్ది? ఏమండి, చేర్చబడవలసిన స్థలానికి అది చేర్చబడిద్ది అంటారా? లేదండి, ఇదిగో అది కుడివైపు వెళ్తే లేకపోతే వచ్చింది, కానీ నేను ఎడం వైపు వెళ్తే ఏమన్నా వచ్చిందా అని చెప్పి ఎడం వైపు ఉన్న గుర్రం ఎడం వైపుకి వెళ్ళింది అనుకో. ఈ ముందున్న 2 గుర్రాలు మేమైనా తక్కువ? మేము దేనిలో తక్కువ? అది అటు వెళ్ళొచ్చు, ఇది ఎటు వెళ్ళొచ్చు, నేను నచ్చింది నాకు వెళ్ళలేనా, నేను ఇక్కడే నుంచుంటాను, ఆగిపోయింది అనుకో, ఇక యాత్ర ఏమైంది అంటారు? సమ్మతింపకుండా ఏ ఇద్దరు కూడా కలిసి ఏం చేయలేరంట? నడవరు. సంఘముతో ప్రభువును, సంఘము ప్రభువుతో సమ్మతించేదిగా ఉండాలి.
సంఘము ప్రభుతో సమ్మతించి ఆయన చెప్పే ప్రతి మాటను బట్టి మన నడకను సిద్ధపరచుకునేదిగా ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ మాటను గనక మనము చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ మాట చూడండి. దయతో మీరందరూ వీరితో కూడా ఆ కొందరు స్త్రీలను ఆ యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో తెగక ప్రార్థన చేయుచుండేరి. చాలండి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అక్కడ అనేక మంది మనుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, తల్లి ఉంది. వీరందరూ కూడా ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారంట? ఏక మనస్సు, ఐక్యత కలిగి ఉన్నారు. సంఘము ఐక్యము కలిగి ఉండాలి. సంఘములో ఇదిగో నేను సీనియర్ నండి, నేను కుడివైపే తిరుగుతాను అంటే సంఘము ప్రభు యొద్దకు చేర్చబడదు. ఇదిగోండి సంఘములో నేను చక్కగా పాటలు పాడతానండి, నేను ఎడమవైపు తిరుగుతానంటే చేర్చబడవలసిన స్థలానికి మనం ఏం చేయలేం, చేర్చబడలేం. సంఘములో మనము చూడవలసింది ఏంటి అంటే ఐక్యత. ఏముండాలంట చెప్పండి, ఏముండాలి? ఈ ఫరో యొక్క రథ అశ్వములంటండి ఐక్యత కలిగి ఉన్నవి గనుక ఇప్పుడు లోకములో ఉన్న వారందరూ కూడా దేన్ని ఆశిస్తున్నారు, దేన్ని కోరుకుంటున్నారంటే ఈ ఐక్యతగా ఉన్న ఫరో యొక్క రథ అశ్వములనే కోరుతున్న వారిగా ఉన్నారు. ఈ ఫరో యొక్క రథ అశ్వములే కావాలని ఆశిస్తున్న వారిగా ఉన్నారు. ఈ ఫరో యొక్క రథ అశ్వములే మేము కలిగి జీవించాలని ఆశిస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను నీకు ఐక్యతనిచ్చాను, ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. ఐక్యతను చెడిచేవాడు అనేకులున్నారు. ఒకసారి నాతో ఇలా ఆలోచన చేయండి. సమయం లేదు కనుక కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఒకసారి నాతో ఇలా ఆలోచన చేయండి. ఆదికాండములో ప్రభువారు, ఆదాము, అవ్వ వీరు ముగ్గురు చక్కని ఐక్యతను కలిగి ఉన్నారు. ప్రతి దినము ఏం చేసేవాడంటే ప్రభు చల్లపూట వేళ ఈ ఆదాము అవ్వలను దర్శించటానికి ఆయన ఆ తోటలోనికి వచ్చేవానిగా ఉన్నాడు. ఈ ఐక్యతను అపవాది గమనించింది. ఐక్యతను గమనించిన అపవాది వారి హృదయములో ఏం చేసింది అంటే ఒక పాపము అనబడే విత్తనాన్ని దాచి ఉంచింది. ఆ పాపము వలన ఇప్పుడు వీరు ఏమయ్యారు? ఏమయ్యారు? ఐక్యత కోల్పోయిన వారిగా ఉన్నారు. ఇది మామిడి పళ్ళ సీజన్ కనుక మా బాల్యంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఏ చెట్టుకి ఫలాలు ఉంటే ఆ చెట్టుకి వెళ్తా ఒకడు రాయేసి వెళ్ళేవాడు, వెనకాల వచ్చేవాడు ఏం చేయాలంటే ఆ కింద పడిన ఆ మామిడి పండుని వాడు ఏం చేయాలా, చక్కగా తీసుకొని రావాలి. మంచి ఐక్యత ఉండేది మాకు. ఏంటి ఐక్యత అంటే ఈ మామిడి పండ్లను దొంగిలించే దానిలో కూడా మాకు మంచి ఐక్యత ఉండేది. ఇప్పుడు పిల్లలైనా పెద్దలైనా లోకములో ఉన్న ఎవరైనప్పటికీ కూడా ఏ చెట్టుకు రాయేస్తారు చెప్పండి? ఏ చెట్టుకు రాయేస్తారు? స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్పండి. అనుకున్న వారు కూడా చెప్పండి. చివరిదాకా సౌండ్ వినిపిస్తుంది అన్న వాళ్ళు ఒక్కసారి బిగ్గరగా చెప్పండి. మీకు వినపడాలనే గొంతు పోయిన అరిచరిసి చెప్తున్నాం. ఇంకొంచెం బిగ్గరగా అందరం కలిసి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. లోకములో ఎవరైనప్పటికీ కూడా ఫలాలున్న చెట్టుకే వారు రాళ్ళేస్తారు. అపవాది కూడా సంఘం అనే ఈ వృక్షానికి ఐక్యత అనే ఫలం ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ ఐక్యత అనే ఫలం ఏదో చక్కగా ఉంది కదా, ఈ ఐక్యత అనే ఫలం ఏదో బాగున్నట్టుంది కదా, దీన్ని మనము రాయితో కొడితే ఇది ఉండిద్దంటావా? రాయితో దీన్ని కొట్టామనుకో ఇదేదో మనం తింటే పోయిద్ది కదా అని వాడు ఐక్యత అనే ఫలాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఎవరో? అపవాది. ఇప్పుడు ఐక్యతను కాపాడుకునే బాధ్యత ఎవరిదండి? మందే, సంఘందే.
మా ఇంటి దగ్గర మేము ముసలాం ఒక ఆమె ఉండేది. ఇంకా ఆమె డ్యూటీ ఏంటంటే మధ్యాహ్నం స్కూలు, ఎండాకాలం సాధారణంగా హాఫ్ డే స్కూల్స్, ఒంటిపూట బళ్ళు జరుగుతాయి కనుక ఇంకా ఆమె డ్యూటీ ఒకే డ్యూటీ ఏంటంటే ఉదయం టిఫిన్ చేయటం, కర్ర పట్టుకొని ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చోవటం, ఎవరైనా నొచ్చబోయే వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకోవటం. మళ్ళీ మధ్యాహ్నం ఉందనుకో బడి వదిలిపెట్టే టైం లోపు వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ భోజనం చేయటం, కొంచెం వచ్చి ఆ చెట్టు దగ్గర కూర్చోవటం కర్ర పట్టుకొని, మళ్ళీ కర్ర లేకుండా కాదు. ఆ ముసలాం కదా, ఆ పరిగెత్తలేదు పాపం. ఈ కుర్రోళ్ళు ఏం చేశారంటే ఇటొకడో రాయి తీసుకొని ఆ చెట్టుకి ఇసిరేసి అడు పరిగెత్తేవాడు. అవేమనేది, రే ఎవడు రాది రాయి ఇసిరింది, ఇగో కర్ర చూసావా ఎట్టుందో, ఒక్కొక్కడికి ఈపు పగిలిపోద్దని చెప్పేదామా. ఇక మేము అటోడు రాయి ఇసిరేస్తే ఇటోడు రాయి ఇసిరేయటం, ఇటోడు రాయి ఇసిరేస్తే అటోడు రాయి ఇసిరేయటం. ఒక్క కాయి తగ్గిపోకుండా చూసుకునేదండి ఏదో ఒకటి చేసి. ముసలామైనా ఒక్క కాయి ఒకవేళ కింద పడినా కానీ వాడి చేతికి వెళ్లకుండా ఈ ముసలాం జాగ్రత్త కాపు కాసుకునేది. సంఘానికి కూడా ఐక్యత అనే ఫలము ప్రభు ఇచ్చినప్పుడు ఆ ఐక్యత అపవాది దొంగిలించకుండా ఏం చేయాలి, మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు అక్కడ ఫస్ట్ డిస్టర్బెన్స్ వచ్చింది తెలుసు ఐక్యత విషయంలో. ఏమంటే అంటే నేను మా సంఘంలో గమనించింది చెప్తున్నాను లేండి. మాకు పాస్టర్ గారు మీటింగ్లు అప్పుడు పార్టీ లేదుగా, ఇక మేము గుర్తులేవులే పాస్టర్ గారికి. ఇక మాకు మీటింగులు జరిగినప్పుడు మాకు పిలవలేదుగా, ఊరంతా పాస్టర్లు కనిపిస్తే ఊరోళ్ళందరూ వస్తారు. ఏం చేయాలి, ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఏమండి తీసుకెళ్ళమ్మా ఇదిగో అని చెప్పి ఆ చేతిలో పెట్టి ఏమైనా పూలు పళ్ళు ఏమైనా పట్టు చీర ఏమన్నా ఉంటే అవి తీసుకెళ్ళి ప్రత్యేకంగా చేతిలో పెడితే చెప్తే కానీ రాదామా. మళ్ళీ ఈమెవరంటే సంఘ పెద్ద, ఈమెవరంటే సంఘంలో నేను లేకపోతే ఇక్కడ ఉన్నారని నేనేం అనట్లేదండి, పొరపాటున మిగిలిన ఎవరైనా ఉంటే ఈ రాత్రి సరి చేయబడురుగాక. మా సంఘంలో ఉన్న వాళ్ళని గురించి చెప్తున్నాను, మా ముచ్చట్లే చెప్తున్నాను, మీ గురించి ఏం మాట్లాడట్లేదు. మీరు మంచోళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదని అనుకుంటున్నాను. ఇప్పుడు నిజముగా సంఘములో నీకు అంత బాధ్యత ఉంటే నువ్వేం చేయాలంటే క్రీస్తు కొరకు ఇంకొక అనేక మందిని సమకూర్చేవారిగా ఉండాలి, ఆయన కొరకు మరింత ప్రయాసపడేవారిగా ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఎట్లుంటారంటే ఏమండి పెళ్లి కొడుకు అంటాడు, నాకు పెళ్లి కార్డు లేదు కాబట్టి నేను పెళ్ళికి రానంటాడు. ఎవరు చెప్పట్లేదు మీరు, పెళ్లి కొడుకు. ఇక పెళ్ళికి వచ్చిన పెద్దలు ఏం చేస్తారంటే నవ్విపోతారు, నీకెందుకురా పెళ్ళి, ఇంకా నీకు పెళ్లి చేసినా ఒకటే లేకపోయినా ఒకటి, అమ్మాయి గొంతు కోయటం అనవసరం, మీ అమ్మాయిని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ పంపించేస్తారు. సంఘములో మనము నివాసం ఉంటున్నప్పుడు ఐక్యతను కాపాడుకోవాలి. అపవాది ఖచ్చితంగా గలిబిలిని కలిగిస్తాడు, చిన్న చిన్న విషయాల దగ్గరే గలిబిలి కలిగిస్తాడు, భోజనం దగ్గర గలిబిలి కలిగిస్తాడు. 100 మంది లైన్లో నుంచున్నారనుకోండి, ఒక్కోసారి ఏమైతే అంటే ఓ గంట వేసి అట్లా విన్న వెంటనే వీడు కావాలని వేసాడో కావాలని లేదో తర్వాత సంగతి, ఒక మొక్క అక్క ప్లేట్లో ఎక్కువ పడింది అనుకో, ఇక మొదలెత్తారు. వాళ్ళు ఒకే ఇంటి పేరుటోళ్ళు అంటగా, వాళ్ళకి ఎక్కువ వేస్తారులే, వాళ్ళు ఒకటంటగా ఉదయాన్నే కలిసి మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఎక్కువే పెడతారు, మనం కొత్త కదా మనకేం పెడతారు. చిన్న చిన్న విషయాలలో అపవాది ఐక్యతను గలిబిలి చేయటానికి ఇష్టపడతాడు. అయితే ఐక్యతను కాపాడుకునే బాధ్యత ఎవరిది చెప్పండి, ఎవరిది? సంఘముది, మనది. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, ఎంత మేలు, ఎంత ఐక్యత. ఈ ఫరో యొక్క రథ అశ్వాలలో అంట ఏముందంటే అండి, ఐక్యత ఉందంట. చక్కగా కలిసి పరిగెట్టే ఐక్యత. నీవు సంఘములో కలిసి నడిచే ఐక్యత ఉండాలి, కలిసి స్తుతించే ఐక్యత ఉండాలి. వీరు ఏక ఆత్మతో ప్రార్థిస్తున్నారు, ఏకాత్మతో ప్రార్థించే అనుభవం ఉండాలి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ మాట కనుక మీరు చూస్తే, పెంతుకొస్తు పండుగ వచ్చినప్పుడు చదవండి సార్. ఇప్పుడు వీరందరూ ఎక్కడున్నారు? అందరూ ఎక్కడున్నారండి? ఒకే చోట కూడి ఉన్నారంట. ఆదివారము విశ్వాసి ఒకే స్థలములో కూడి ఉండాలి. ఎక్కడ అంటే దేవుని మందిరమే అయి ఉండాలి.
వీరు ఒకే చోట కూడి ఉన్నారు గనుక వారు ఒకే ఆత్మతో నింపబడ్డారు. ఏంటి ఆత్మ? పరిశుద్ధ ఆత్మతో నింపబడి నీవు ఐక్యతను కాపాడుకోగలిగితే మనోహరమైన కార్యాలు నువ్వు పొందుకుంటావు, మేలైన కార్యాలు పొందుకుంటావు, రమ్యమైన కార్యాలు పొందుకుంటావు. నువ్వు అపవాది వేయి ఉచ్చులలో బాణాలలో నువ్వు పడకూడదు. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. కొంచెం ముందుకు వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ మాట. వాస్తవానికి మా ద్వారా శరీరం అంతా, ఒక్క నిమిషం, శరీరం అంతా చాలా బలహీనంగా ఉంది. ఎలాంటి బలహీనత అంటే భయంకరమైన అలసట. ఆదివారం ఆరాధనలు అయిపోయినాయి. 4 ప్రాంతాల్లో ఆదివారం ఆరాధనలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం అదే పూట సుమారు 6 కార్యక్రమాలు ఉన్నాయి. 6 కార్యక్రమాలు. అది అయిపోయిన వెంటనే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో కొద్దిగా చిన్న కార్యక్రమం ఒకటి ఉండటం వల్ల ఇక్కడ ఒక కార్యక్రమం మీద వెళ్ళాం హైదరాబాదులో. దేవుని మహాకృప ఏంటంటే అక్కడ ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళటం వలన వారు ఈ సంఘములో అక్కడ నిలవటానికి ప్రభు కృప దయచేసినప్పుడు ఇక మళ్ళీ రాత్రి వెంటనే బయలుదేరి వచ్చాం. అంటే నిద్ర లేదు, సాధారణంగా నిద్ర లేదు. అలసిపోయి ఒళ్ళంతా కూడా నిలవటానికి శక్తి లేని స్థితిలో ఉన్నాం. ఉదయాన్నే రాగానే మళ్ళీ ఇక్కడ కూడా చిన్న కోడిక. అలాగా నిర్విరామంగా ప్రభు సన్నిధిలో సాగుతున్నప్పుడు కొంత బలహీనత, శరీరంగా కొంచెం బలహీనమైనప్పటికీ కూడా ప్రభు ఈ రాత్రి మీ ఎదుట ఇటు రీతిగా ఆయన నిలిపినప్పుడు మీరందరూ కూడా అత్యాసక్తులే వాక్యాన్ని వినటానికి ఇష్టపడాలి. ఈ మాట చెప్పడానికి నేనేదో గొప్పని చెప్పట్లేదు, కానీ మీరందరూ నీరసంగా కూర్చున్నారు. ఆలస్యమైందని నాకు తెలుసు. అయితే కొంచెం మీరు మెలకుగా ఉండి వాక్యాన్ని వినగలిగితే ఇంత బలహీనతలో కూడా ప్రభు నన్ను నిలవబెట్టినందుకు మొదట దేవుడు సంతోషించేవనుకున్నాడు. రెండోది ఇంకొంచెం ఉజ్జీవంగా నేను మీ అందరికీ ప్రభు మాటలను అందించడానికి అవకాశం. కనుక మీరు కొంచెం ఏదో ఒకసారి చక్కగా నవ్వండి, పళ్ళు కనిపించేటట్టు నవ్వండి. ఏ పేస్ట్ వాడుతున్నారో చూద్దాం. ఇది నవ్వండి ఒకసారి, పళ్ళు పక్క పెట్టి పక్కన ఉన్న నవ్వమని చెప్పండి. అమ్మ నవ్వమ్మ పర్లేదు ఉచితం అని చెప్పండి. అమ్మ నవ్వు పర్లేదు ఉచితం అని చెప్పండి. అది అంతే సంతోషంగా వాక్యాన్ని వినాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. దయతో 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది చెప్పండి, ఈ ఫరో యొక్క రథాశ్వాలలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నమ్మకమైనవి. మనము ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకముగా ఉండాలి, ఉద్యోగములో నమ్మకముగా ఉండాలి, వ్యాపారములో నమ్మకంగా ఉండాలి, చదువులో నమ్మకంగా ఉండాలి, నీకు అప్పగించబడిన పరిచర్యలో నమ్మకముగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. రెండవది చెప్పండి, ఐక్యత. ఎక్కడ ఐక్యత కాపాడుకోవాలంటే సంఘములో ఐక్యత కాపాడుకోవాలి, కుటుంబములో ఐక్యత కాపాడుకోవాలి, బంధుమిత్రులతో ఐక్యత కాపాడుకోవాలి, భార్య భర్తల మధ్య ఐక్యత కాపాడుకోవాలి, ఏమండి సహోదరుల మధ్య ఐక్యత కాపాడుకోవాలి, సహోదరుల మధ్య ఐక్యత కాపాడుకోవాలి. 3వ విషయాన్ని నేను మీ ఎదుట ఉంచుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 3వ విషయాన్ని నేను మీ ఎదుట ఉంచుతున్నాను. మొదటిగా చదవండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ మాట. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ప్రభువారు ఆయన ఊరేగింపును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఇదిగో క్రీస్తు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. అయితే ఈ ఫరో యొక్క రథాశ్వములలో 3వదిగా మనం గమనించగలిగేది ఏంటి అంటే అండి, ఇవి రాజును ఊరేగించేవి. చెప్పండి ఏంటిదంట చెప్పాలా? రాజును ఊరేగించేవి. ఇవి ఎవరిని పడితే వారిని ఊరేగించవు. ఒక విశ్వాసి కూడా క్రీస్తు ప్రభువారిని ఊరేగించేవారిగా ఉండాలి. క్రీస్తు ప్రభువారిని ఈ లోకములో మనము ఊరేగించేవారిగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి.
ఏమండి, ఈ మాట మనం అర్థం అవటానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా సంఘంలో ఇంకొక అక్క ఉంది. అక్క ఎలాంటి మంచి విశ్వాసి అంటే అండి, ఆదివారం రాగానే ఇంకా అక్క చేసే మంచి పని ఏంటంటే బైబిల్ ఎక్కడ పెట్టేసుకునిద్ది తెలుసండి. ఏమండి, అందరేమో మామూలుగా ఇట్లా పట్టుకొని వస్తారేమో సాధారణంగా, ఇంకా అక్క అట్లా పెట్టుకోదు, రావటమే ఇట్లా పెట్టుకొని వచ్చింది అనమాట. అక్క రావటమే ఆ బైబిల్. నేను అనుకున్నాను, పోన్లే ఆ క్రైస్తవురాలని, లేదంటే క్రీస్తుని వెంబడిస్తుందని, నిజభక్తి చేస్తుందని, ఒక సాక్షిగా ఈ లోకంలో జీవిస్తుందేమో పోన్లే అనుకుంటే, ఇక రావటమే బైబిల్. నేను ఒకానొక దినాన్న ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నా, ఊరేగింపు. ఏం ఊరేగింపు? ఊరేగింపు. దేవుని ఊరేగిస్తుందేమోలే, ప్రభువుని మోస్తుందేమోలే అని నేను ప్రభువుని బట్టి ఆనందించాను. అదే ఒక అక్క ఒకానొక దినాన్న వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లోడికి జ్వరం వచ్చింది. చిన్న బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అక్క ఏం చేసిందంటే ఆ పిల్లోడిని చక్కగా ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొచ్చింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చింది ఆ బాబుని అంటే, ఆ చీరలో మొత్తం చుట్టేసి తెచ్చిందనమాట. మొత్తం చుట్టేసి తెచ్చింది. ఇక ముఖం తప్ప ఏం కనిపించలేదు ఆ చిన్నపిల్లోళ్ళు. ముఖం ఒకటే కనిపిస్తుంది, అది కూడా కళ్ళు, ముక్కు, నోరు తప్ప ఇంకేం కనిపించట్లా. పైన నుదురు కనిపించట్లా, కింద మెడగని ఏం కనిపించకుండా మొత్తం. నేను అనుకున్న పాపంలే జ్వరం ఉంది కదా, చలి జ్వరమేమో, ప్రార్థన చేద్దాం విశ్వాసంతో తగ్గిపోయిద్దిలే అని చెప్పి నేను అంటున్నాను, అక్క పిల్లోడిని నా చేతికి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, తగ్గిపోయిద్ది అని చెప్పి నేను పిల్లోడిని నా చేతికి ఇవ్వమంటున్నా. అక్క నీది ఎందుకులేండి అయ్య గారు, మీరు చేసి ప్రార్థన చేయండి చాలనిద్ది. ఇక నేను చెయ్యమందంటే ఏదో దీని వెనకాల పెద్ద కథే ఉంది, ముందు ఆ కథ తెలుసుకోవాలి అని చెప్పి, లేదు అక్క చేతికి నేను ప్రార్థన చేస్తాను, ఎత్తుకొని ప్రార్థన చేస్తాను ఇవ్వు. యేసు ప్రభు వారు కూడా దగ్గరికి పిల్లల్ని ఆయన ఏం చేశాడంటే ఒళ్ళోనికి తీసుకొని వారిని ఆశీర్వదించి పంపించాడక్క. ఇప్పుడు ప్రభువే మన మధ్య ఉన్నాడు కనుక ప్రార్థన చేస్తాను చేతికి అంటే, ఇక వద్దండి పాస్టర్ గారు, ఇదిగో నా దగ్గరే ఉంటాడో, మీరేం చేయండి, ప్రార్థన చేస్తే చాలండి, ప్రార్థన చేస్తే చాలు. నేను అంటాను, లేదు నువ్వు నా చేతికి ఇస్తేనే ప్రార్థన చేస్తాను. ఎట్టికేళ్ళకో ఇక నేనే సాహసం చేసి పిల్లవాడిని లాక్కుందామని దగ్గరికి చేయేస్తే ఒక దారం తగిలిందండి. ఒక దారం తగిలింది. ఆ పిల్లోడి నడువుకి మొలకి ఒక దారం నేను చేయేసి తీస్తున్నాను కదా, ఇది తీసేటప్పుడు ఆమె గట్టిగా పట్టుకుంది, రావట్లా. ఆ దారం నా చేతికి తగిలి నేను అన్నాను, అక్క ఏంటో దారం కట్టినట్టున్నారు కదా, ఏంటి మరి పరిస్థితి అన్నాను. అంటే తెలిసిపోయిందండి పాస్టర్ గారికి అన్నట్టుగా కిందకు చూసి ఏమందంటే, అయ్యా ఈ దారం నేను కట్టింది కాదయ్యా, ఈ దారం ఎవరు కట్టింది కాదంట, నేను కట్టింది కాదు. అవ్వని అడిగితే అదిగో ఆ సర్పము చెప్పింది అన్నాడు. ఆదాముని అడిగితే నేను తిన్నానండి అని చెప్పట్లా ఆదాము, ఏమన్నాడు, నువ్వు ఇచ్చినావే ఇచ్చింది నాకు, ఇక నేనేం చేసే తినక తప్పినా అన్నట్టు ఈ భక్తిగల అక్క ఇంకో భక్తిగల అక్క మీద చెప్తుంది. ఏమన్నా తెలుసు, ఇదిగో పాస్టర్ గారు ప్రతిరోజు ముందు వచ్చి కూర్చుని ఇదిగో ప్రతిరోజు ప్రార్థన అనగానే మొదట ప్రార్థన చేసిద్ది. అక్క చెప్పిందండి నాకు గట్టిమని, అక్క చెప్పింది కదా, ఇదేదో బాగుందిలే తగ్గిద్దేమో అని చెప్పి నేను కూడా తీసుకుపోయి మొట్టమొదట ఏం కట్టించాను, ఇంక నేను అన్నాను, అదొకటే కదమ్మా పర్లేదులే, ఏం చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళి తీసేయి, ప్రార్థన చేద్దాంలే ఇటీ అంటే, ఇక చూశాడు కదా ఇద్దాం అనుకుని నేను అడిగా, ఇట్లా అయినా కానీ అంటుంది, వద్దులేండి పాస్టర్ గారు పర్లేదు, అంతే ప్రార్థన చేయండి అంది. ఒరే నాయన ఇంకెన్ని కట్టావో అనుకొని నేను మొత్తానికి సాహసం చేసి తీసుకున్నానండి. తీసుకుంటే మీరు నమ్మండి, కుడి చేతికి ఒకటి ఉంది, ఎడం చేతికి ఒకటి ఉంది, కాలుకు ఒకటి ఉంది, ఆ కాలుకు ఒకటి ఉంది, నడుముకు ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏం తగ్గట్లేదు చెప్పాలి, ఏం తగ్గట్లా. ఇప్పుడు ఎవరు నూరేగిస్తుంది అంటారు ఈమా? ఆ బిడ్డకు వచ్చిన జ్వరాన్ని మనం కాసేపు పక్కన పెట్టి మనం ఆలోచన చేద్దాం. ఎవరిని ఊరేగిస్తుంది? క్రీస్తును ఊరేగించే మనస్సు వీరిలో ఉందంటారా?
క్రీస్తును ఊరేగించే ఆలోచన వీరిలో ఉందంటారా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అండి? అర్థమవుతున్నాయి వాళ్ళు అన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఊరేగిస్తుంది? ఇప్పుడు భుజాల మీద ఎవరు ఉన్నారు? అపవాది. ఇప్పుడు అపవాదిని ఊరేగిస్తామనిది, నేను మాత్రం నా జీవితంలో అపవాదినే ఊరేగిస్తానండి. నాకు మాత్రం ప్రభువారు ఏం చేయాలా? కార్యం చేయాలి, మేలు చేయాలి. ఇక మీరు ప్రార్థన చేయాలి. బిడ్డోడికి ఏం తగ్గాల? జ్వరం తగ్గాలి, ప్రార్థన చేయండి. నేను పనికి మాలిందన్న ముందు అర్జెంటుగా అవన్నీ తీసుకెళ్ళి అవన్నీ తీసేసిస్తే నేను ప్రార్థన చేస్తాను. మీరు నమ్మండి, ఆమె నూనె తీసుకుని వచ్చింది, ప్రార్థన చేసాం, ప్రభు వెంటనే స్వస్థత అనుగ్రహించాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్ది. నువ్వు ఎవరి మీద విశ్వసించాలి? ఎవరిని ఊరేగించాలి? ఎవరిని ఊరేగించాలండి? ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ఎవరిని ఊరేగిస్తున్నావు? ఇలాంటి అనేక బలహీనతలు నీలో లేవా? ఇలాంటి అనేకమైన అపవిత్ర సంబంధమైనవి నీలో లేవా? ఇలాగా ఆ అపవాదిని ఊరేగించే ఆ క్రమము నీలో లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. 4వది నేను నీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19 నుండి 25 మాటలు మనము చూడాలి. యోబు గ్రంథం. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, చూడండి, 3 అనుభవాలు మీ ఎదుట ఉంచాను. మొదటిది ఏ అనుభవం? నమ్మకంగా ప్రభు కొరకు మనం ఉండాలి. రెండవది, ఐక్యతను మనము కాపాడుకుంటూ క్రీస్తు కొరకు జీవించాలి. మూడవది, దేవుణ్ణి ఊరేగించే క్రమం మనము కలిగి ఉండాలి. వీటన్నిటిలో ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. ఒకవేళ రాసుకునే వారు ఉంటే వారు రాసుకోండి. 2 మాటలు మీ ఎదుటించి నేను ముందుకెళ్తా. ఐక్యతలో ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ మాట. అవయవాలు వేరైనప్పటికీ శరీరము ఒకటే. ఐక్యత. ఊరేగించే క్రమంలో గనక మీరు చూస్తే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ మాట. అక్కడ ప్రభు అన్యజనుల మధ్య ఎలాగా దూషించబడుతున్నాడనే క్రమాన్ని మనము చూస్తాం. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందనే మాటను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు 4వది నేను మీ ఎదుట ఉంచుతున్నాను. 4వది ఏంటి అంటే అండి, ఈ గుర్రాలంట ధైర్యము కలిగినవంట. ఏం కలిగిని చెప్పాలా? ఏం కలిగిని? ధైర్యము కలిగిని. ఈ గుర్రాలు ధైర్యము కలిగిని అంట. మా సంఘములో ఒక విశ్వాసి ఉన్నాడండి. ఆ విశ్వాసి ఎలాంటి వాడంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటండి, ఆ హాస్పిటల్లో వైద్యులన్నీ చెక్ చేసి, నైనా నీకేమి రోగము లేదురా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తే వీడంటాడు, లేదు లేదు నాకు రోగం ఉంది, నేను హాస్పిటల్లోనే ఉంటాను. ఇక అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు ఏం చేశారంటే, డిశ్చార్జ్ సమ్మరీ రాసి, డిశ్చార్జ్ షీట్ రాస్తారు కదా, ఆ డిశ్చార్జ్ స్క్రిప్ట్ రాసి వాడి చేతిలో పెట్టి, పోరా బాబు ఇంటికంటే. ఇక్కడ వాడు చేసింది ఏంటో తెలుసా? వీళ్ళకు వైద్యం చేయడం ఇష్టం లేక నన్ను పంపించేస్తున్నారని చెప్పి అక్కడున్న డీనికి ఫోన్ చేశాడంట. ఆ హాస్పిటల్ డీనికి ఫోన్ చేసి, ఏమంటే నాకు రోగం తగ్గలేదండి, అయినా కానీ వీళ్ళు నన్ను ఇంటికి పంపించేస్తున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారండి, నేను హాస్పిటల్లోనే ఉంటానని చెప్పి ఆ డీనికి ఫోన్ చేస్తే ఆ డీన్ అన్నాడు, నాయనా ఏది నీ రిపోర్ట్లన్నీ నాకు పంపించు, నేను చూస్తానని చెప్పి ఆ రిపోర్ట్లన్నీ ఆయన చూశాడు. చూసిన తర్వాత డీన్ చెప్పిన మాట కూడా ఏంటంటే, నీకు ఏ రోగం లేదయ్యా, నీలో ఉన్న ఒకే ఒక రోగం ఏంటో తెలుసా? భయం. ఏ రోగం చెప్పాలా? ఏంటిది? నువ్వు అపవాదిని ఊరేగించినంత కాలము భయపడేవారిగా ఉన్నావు. అపవాదిని నీ భుజాల మీద మోసేంత కాలం భయపడేవారిగా ఉన్నారు. అయితే ఈ గుర్రములో, ఫరో యొక్క రథాశ్వములో ఎవరిని ఊరేగిస్తున్నాయి అంటే క్రీస్తును ఊరేగించేవిగా ఉన్నవి కనుక ఇవి టీవీ కలిగినవంట, ధైర్యము కలిగినవంట. ఎలాంటి ధైర్యం ఇవి కలిగి ఉన్నాయి? కింద కనుక మీరు చదవగలిగితే అండి, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధ ద్వారులను. 20వ మాట కనుక మీరు చదివితే, దాని నాసికా రంధ్రముల ధ్వని భీకరము,
22వ మాట చూడండి. ఇప్పుడు భయము పుట్టించే దాన్ని గుర్రం ఏం చేస్తుందంట? వెక్కిరిస్తుందంట. భీతి నొందకుండాను యుద్ధమును చూసి ఇది వెనుకకు తిరగదు. ఇప్పుడు దాని ఎంత ధైర్యము అది కలిగిందంటే దాని నాసిక రంధ్ర ధ్వని. ఇప్పుడు యుద్ధాన్ని చూస్తుంటే అంట అది ఏం చేస్తుందో తెలుసా? దాని నాసిక రంధ్రపు ధ్వని అధికమవుతుందంటే, అనగా అనే సౌండ్ దాని నుంచి ఏమవుతుంది ఇప్పుడు చెప్పాలా? ఒకసారి నేను మీకుతో ఇలా మాట్లాడతాను, తప్పుగా అనుకోకండి. ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, మనము భక్తి ఎక్కడ చేయాలంటారు? సంఘముల వరకు భక్తి చేస్తే చాలంటారా? మనము సాక్ష్యం ఎక్కడ చెప్పాలంటారు? సంఘము వరకు సాక్ష్యం చెప్తే చాలంటారా? మన సాక్ష్యము మనము కాపాడుకోవాల్సింది ఏమండి సమాజములో కదా. మన సాక్ష్యము మనము కాపాడుకోవాల్సింది బంధుమిత్రుల మధ్య కదా. మన సాక్ష్యము మనము కాపాడుకోవాల్సింది అనేకుల ఎదుట మనము పనిచేస్తున్న చోట కదా. పనిచేస్తున్న చోటేమో వీడు లంచగొండండి, వీడు డబ్బులు తీసుకోపోతే అసలు పని చేయడండి, మళ్ళీ మందిరంలోనికి రాగానే వీరికి ఏమనాలా? ఇతనంత సంఘ పెద్ద ఇంకొకడు లేడండి, ఇతను చేసే పరిచర్య అసలు ఎవరు చేయలేరు. పాట పాడాడంటే ఎలా పాడతాడో తెలుసా? ప్రార్థన చేశాడంటే ఎలా చేస్తాడు? వాక్యం చెప్పడానికి నుంచున్నాడు అనుకో, ఇక పాస్టర్ గారు కూడా సరిపోడండి అనే సాక్ష్యం కావాలా? ఎక్కడా చెప్పరేంటండి? చెప్పరేంటి? సంఘంలో. కానీ ఆ సాక్ష్యం కావాల్సింది ఎక్కడంటారు? సమాజములో. ఈ ఫరో యొక్క రథ అశ్వములను ధైర్యము కలిగిన పోల్చడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇది పశువుల శాలలో ఉన్నప్పుడు కాదండి అది అరుస్తుంది. పశువుల శాలలో ఉన్నప్పుడు కాదంట అది రంకెలు వేస్తుంది. పశువుల శాలలో ఉన్నప్పుడు కాదంట దాని ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎక్కడ ప్రదర్శిస్తుందంటే అది యుద్ధ భూమిలో. నీవు శ్రమలు కలిగినప్పుడు క్రీస్తును బట్టి ధైర్యము కలిగి ఉండాలి. నీవు శోధించబడినప్పుడు క్రీస్తును బట్టి ధైర్యము కలిగి ఉండాలి. ఆయుధముల వంటి సమస్యలు నీ ఎదుట ఉన్నప్పుడు, ఇదిగో నేను నా రాజును ఊరేగిస్తున్నాను గనుక, నేను ఊరేగించుచున్న నా రాజును బట్టి నేను నమ్ముతున్నాను, నేను ఎంత బలమైన శత్రువైనా నేను జయించగలగనని ధైర్యమును మనము కలిగి ఉండాలి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఒకసారి గమనించు. ధైర్యము కలిగి ఉన్నావా? లేదా అపవాది చేతికి చిన్న చిన్న విషయాలను బట్టి నిన్ను అప్పగించుకుంటున్నావా? 4 విషయాలు నేను మీ ఎదుట ఉంచాను. మొదట, నమ్మకంగా అంతము వరకు క్రీస్తు కొరకు జీవించాలి. రెండవదిగా ఐక్యతను కాపాడుకోవాలి. మూడవదిగా గనక మనము చూస్తే ఏమండి, దేవుని మాత్రమే, క్రీస్తుని మాత్రమే ఊరేగించే వారికి ఉండాలి. ఆఖరిగా ధైర్యము కలిగి క్రీస్తు కొరకు ఈ లోకములో జీవించాలి. ఏదో శోధనలు వస్తాయనో, రుణబాధలను జయించలేకపోతున్నామనో, పరిస్థితులు తారుమారవుతున్నాయనో, లేదా అపవాది మనల్ని శోధిస్తున్నాడనో మన ధైర్యమును మనం విడవకూడదు. కానీ క్రీస్తు కొరకు మనం అంతము వరకు ధైర్యము గలవారిగా జీవించగలిగితే పరిశుద్ధాత్ముడు మనల్ని విడువక ఆయన గొప్ప కృప మన ఎడల నిరంతరము అనుగ్రహించి నడిపించేవానుకున్నాడు గనుక ఈ మాటలు మన హృదయాలలో ఫలభరితముగా ప్రభు నిలిపి ఉంచులాగున మనము ప్రార్థిద్దాం. దయతో ఎక్కడ వారు మోకరించగలిగిన వారు మోకరించండి. కొద్దిగా ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నానండి, ఏమనుకోరు. ఎక్కడ వారు అక్కడ మోకరించిన త్వరగా చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని వారు మీరు లేచి నిల్చండి. మీరున్న స్థలములోని మీరు లేచి నుంచండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలములోని మీరు లేచి నుంచండి. మీరున్న స్థలములోని మీరు లేచి నిలిచి, ప్రభువా నీ కొరకు నమ్మకమైన వానిగా, నీ కొరకు నమ్మకమైన దానిగా ఈ లోకములో నేను జీవిస్తానయ్యా. ఏదైనా స్థలములో ప్రభువారి యొక్క నమ్మకత్వమును మనము కోల్పోయావేమో, ఏదైనా స్థలములో ప్రభువుకి అవిధేయులుగా మనము జీవిస్తున్నావేమో, ఏదైనా స్థలములో అవివేకులుగా మనము నడుచుకున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ కొరకు నమ్మకంగా నేను జీవిస్తానయ్యా. ప్రార్థన చేద్దామా? తీర్మానముతో ప్రార్థన చేద్దామా? సంఘాన్ని ఆయన విలువతో కొన్నాడు కదా, నీ కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు కదా. అటు ప్రభుని ఒకసారి నాయనా ఇది మొదలుకొని అంతము వరకు నమ్మకంగా ఉంటానయ్యా. స్వరాలు తెరిచి ప్రార్థిద్దామా?
నేను మాకిచ్చిన ఐక్యతను నేను కాపాడుకుంటామయ్యా. అపవాది ఊసులతో, ముచ్చట్లతో, అపవాది ప్రేరణతో ఎన్నడూ కూడా అయ్యా మా ఐక్యతను మేము మరచిపోక అంతము వరకు ఐక్యతను కాపాడుకుంటాము నాయనా. నిన్ను మాత్రమే లోకములో ఊరేగించేవారిగా, నిన్ను మాత్రమే లోకములో ఊరేగించేవారిగా నాయనా నేను సిద్ధపడతానయ్యా. ధైర్యము కలిగి నడుచుకుంటాను ప్రభువా అని ప్రార్థిద్దాం. నమ్మకము కలిగిన గొప్ప దేవా నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ ప్రశస్త రక్తముతో మమ్మల్ని విమోచించి వెలపెట్టి మమ్మల్ని కొనుక్కున్నందుకు నీకు స్తోత్రం. లోకములో ఏ విలువ ఏ వెల లేని మమ్ములను నీ ప్రాణం క్రయధనముగా మమ్మల్ని ఏర్పరుచుకొని నైనా ఈ లోకములో మా కొరకు నీవు సిద్ధపరిచిన అనేకమైన ఆశీర్వాదములను నీ నిత్య కృపను అనుదినము మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు నీకు స్తోత్రము నాయనా. అట్టి నీ ప్రేమను మేము గుర్తెరిగి నీ కొరకు అంతము వరకు నమ్మకముగా జీవించలాగున సహాయము చేయండి. మీరు మాకు అనుగ్రహించిన ఐక్యతను కాపాడుకుంటూ ఈ లోకములో మిమ్మల్ని మాత్రమే ఊరేగించేవారిగా, కేవలం మిమ్మల్ని మాత్రమే మహిమపరచేవారిగా నైనా ఏ స్థితిలో అయినా యోబు వలె ధైర్యము కలిగి యుద్ధకాలములో శ్రమల దినాలలో అయా కుడికైనా ఎడమకైనా తొలగక ధైర్యముగా నీ కొరకు జీవిస్తామని నేను ఎందరైతే ఈ రాత్రి ప్రార్థిస్తున్న వారిగా తీర్మానము తీసుకున్న వారికి ఉన్నారు వారందరినీ మీరు దర్శించి నీ నిత్య కృప కరికరము తోడయించి నడిపించమని నన్ను ఈ స్థలములోనికి ఆహ్వానించిన దైవజనుల్ని ప్రియ కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయతో ఎక్కడ వారు అక్కడ కూర్చుందాం.